మీరు పక్కనుండిగా ఆయన ఎక్కువ మాట్లాడే అవకాశం లేదులేండి. యాభై 55 సంవత్సరాల క్రితం నేను ఆవిడ కోసం పడిపోయానండి. కానీ 2 నెలల క్రితం తనందరూ తానే పడిపోయింది ఇంట్లో. దాంతో కొంచెం ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది నుంచి తేరుకున్నది కొంచెం. అందుకోసమే ఈ మీటింగ్కి నేను కొంచెం బలవంతంగానే రమ్మని తీసుకురావడం జరిగింది. సంతోషం మీ అందరితో మాట్లాడి. తను చెప్పిన విషయం MGT మీట్ గ్రీట్ ట్రీట్ అని మా జోస్ గారు చేశారు. అక్కడ మంగపతి గారు, జోస్ గారు మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో నేను మాట్లాడాను. తను మాట్లాడిన దానికి కొనసాగింపుగా నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు అక్కడ మనం అనుకున్నదంతా కూడా మనం ఈరోజు లీడర్లో స్నేహ సంజయ్ 20 వసంతాలని నేను పెద్ద వ్యాసమే రాశాను. అది వాళ్ళు పబ్లిష్ చేశారు, సంతోషం. దాంట్లో టీవీఎస్ రావు గారు మేము చాలా శ్రమపడ్డాము దాని గురించి. ఆ డే కేర్ సెంటరు బీచ్ రోడ్లో 1500 గజాలతో స్థలం ఉంది. అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అక్కడ ఆ ఫౌండేషన్ స్టోన్ వేసిన దాంట్లో మినిస్టర్లు ఉన్నారు, దాంతోపాటు నేను కూడా ఫోటోలు ఉన్నాను అక్కడ. కానీ డబ్బులు లేవని పక్కన పడేశారు. రావు గారు అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కూడా రాశారు, డబ్బులు లేవన్నారు. ఒక వైస్ చైర్మన్ గారు అయితే మా మ్యాండేట్లో లేదండి అన్నాడు. చిల్డ్రన్ థియేటర్ మ్యాండేట్లో ఉందా అని అడిగాం మేము. ఆయన ఏం చెప్పలేకపోయారు. అందుకోసమని ఈరోజు వ్యాసంలో నేను ప్రత్యేకించి అది రాశాను కావాలని. శిలాఫలకంతోనే ముగిసిన డే కేర్ సెంటర్ అని. ఆ డే కేర్ సెంటర్ రావాలి. అది రాకపోతే ఊరుకొని మా జోస్ చెప్పారు, ఆయన సాధిస్తాడు. ఆ సాధనలో స్నేహ సంజలో మనకి ఈ రోజున బిల్డింగు ఏదోటి మెట్లు ఎక్కినా ఒక బిల్డింగ్ అంటూ వచ్చిందంటే నేను మొట్టమొదటి ఇచ్చిన 2 లక్షల రూపాయలు. నా తర్వాతనే అందరూ ఇచ్చారు. అలాగే ఆ డే కేర్ సెంటర్కి జోస్ గారు చెప్పాను 6.5 కోట్ల రూపాయలు అవుతున్నారు. 6.5 కోట్ల రూపాయలు లేవా వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర? అది పక్కన ఉంచి మనం కూడా డబ్బులు అంత వసూలు చేసి ఉంచాలి అని చెప్పి నేను 1 లక్ష రూపాయలు ప్రామిస్ చేశాను ఇస్తానని. నా ఫస్ట్ డొనేషన్ 2 కోట్ల రూపాయలు మనం వసూలు చేయాలి అనుకుంటే అవుతుంది. స్నేహ సంజయ్ ఏజ్ కేర్ ఫౌండేషను మనకేదో ఒక ఎకరం ఆదిరానికి గారు ఇస్తే ఈ రోజున 25 కోట్లతో రేపు దసరా రోజున స్టార్ట్ కాబోతుంది. మనం అనుకుంటే అవుతుంది. ఉన్నవారు, మనసున్నవారు కండి 2 కోట్ల రూపాయలు వసూలు చేయండి. మన డే కేర్ సెంటర్ అక్కడ ఆ స్థలంలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు లిఫ్ట్ అక్కర్లేదు, మన గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం చేయొచ్చు. లేకపోతే పైన ఉంటే లిఫ్ట్ వస్తుంది. అప్పుడు అందరూ రావచ్చు. దానికి ప్రయత్నం చేయండి. జగదీష్ బాబు గారు చేయగలరు, అందరూ చేయగలం, చేయండి. ఇంకొక కోరిక కూడా ఉంది. తక్కువ మాట్లాడి మావాడు చెప్పింది, ఇంకా గెలటం లేదు, పర్వాలేదు. ఇంకోటి కూడా ఉంది. ఉమాదేవి గారితో చైర్మన్గా మనం స్టార్ట్ చేసాం. అందరూ ఉమెన్ సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఆల్ ఉమెన్ ఒక మందే జరిగింది. ఆ క్రెడిట్ మంది మరలా అటువంటి క్రెడిట్ రావాలి ఇంకొకసారి మనం. ఎందుకంటే వాడు కరోనా టైం అయింది. ఆ కరోనా టైంలో కొంతవరకు చేశారు, చేసినవన్నీ సమయం కుదరలేదు. జగదీష్ బాబు గారు తర్వాత వచ్చే టర్ము ఆల్ ఉమెన్ కార్యవర్గం రావాలి నా కోరిక.